వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ Ali 369 who is the caterer. వ్యవసాయానికి డాక్టరు, సినిమాకి యాక్టరు, Ali 369 కి నవ్వుల డాక్టరు. మరి ఇంకెందుకు కలుసు మొదలు పెడదాం. శ్రీనికేతన్ Ali 369 who is the caterer. ఈ రోజు మన గెస్ట్లు అనన్య అండ్ భార్గవ్. ప్లీజ్ వెల్కమ్. Hello, oh girl, hello, girl, kiss me on my lips. Lips. Oh yeah. Stop to move your hips. So one more song, come on, kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమి తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. Let's welcome Komali and Raju. I'm a very good girl, said my old teacher, my dear brother. Anni manji habits unnanta nallo vinnava mister. I'm a very good girl, said my old teacher, my dear brother. Anni manji habits unnanta nallo vinnava mister. Brush chesukunte nenu close up తో, నీలో సుకుంటే నేను లిరిక్స్ చెప్పుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా, టాపులేసి పోదే పోదే పాపా. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పోపో, టాపులేసి పోదే పోదే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే. Let's welcome Shashi and Priya. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో, మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో. ఏ నచ్చావా బాయ్
రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా తడుచు పటాకా Para tú, pacaré, toros guste. Ay, mayor maricoso. Taramu, para de, para moste. వెరీ గుడ్ శశి, ప్రియా, కోమలి, రాజు, అనన్య, భార్గవ్. ఓకే శశి, సార్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? యాక్చువల్లీ ట్రైంగ్ ఫర్ మూవీ సార్. సో హ్యాపీ ఓకే. మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తుంటాం సార్. ఏ ఊరు మీది? ఎందుకంటే యాక్చువల్లీ మా ఇంట్లో చాలా సార్లు అంటుంటాం సార్, నవ్వించడం ఈజీనే కానీ ఫర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. కానీ ఒక 3 decades నుంచి కంటిన్యూస్గా నవ్విస్తున్నారు, బోరు కొట్టకుండా వెరైటీగా నవ్విస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరు మీది? సార్ మాది చిత్తూరు జిల్లా పలంనేరు అండి. ఓ, రాయలసీమ బిడ్డ. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ సార్. ప్రియా, హలో సార్. హాయ్. నేను మీకు పెద్ద హ్యూజ్ ఫ్యాన్ ని అండ్ ఐ లవ్ యువర్ కామిక్ టైమింగ్స్. ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటావు? యాంకరింగ్ చేస్తుంటాను. Okay. దట్స్ ఇట్. ఇంకా ఏమైనా మూవీస్? మూవీస్ ఏం లేదు, జస్ట్ లేదు. యాంకరింగ్. జస్ట్ యాంకరింగ్. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్. Huh. బాగుందని బాట్. ఎస్. ఏం చేస్తారు మీ ఫాదర్? డాడీ రైల్వేస్ లో చేస్తారు. Railways. రిటైర్ అయిపోయారు. ఫ్రీ టికెట్. ఎక్కడ కావాలో వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా ఆపితే అంటారా? యా, పాస్ Pass. చేస్తారు. పాస్. ఎస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో ప్రియా. మచ్. ఓకే, రాజు. హాయ్ సార్, హాయ్. ఏం చేస్తుంటావు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని సార్. ఓకే, అన్ని ఛానల్స్లో. అన్ని ఛానల్స్లో. అది ఎవరు పిలిస్తే అంటే ఎవరు ఫుడ్ పెడితే అక్కడికి వెళ్తాం. అవును సార్. అంతే కదా, మేము అంతే. అంటే ఒకే నిర్మాత కాకుండా ఏ నిర్మాత ఏ సినిమా చేసినా కూడా కంటిన్యూ చేస్తుంటాం. బాగా చేసావు. ఫస్ట్ రాగానే చేసావు, అది ఎవరిది? చార్లీ చాప్లిందా? ఆ చార్లీ చాప్లిన్ అంటే మా సార్ గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను సార్. ఓకే, ఎవరు మీ సార్? ఎవరు? చొక్కాపు వెంకటరమణ గారు. ఓకే, చాంప్లిన్ లా చేస్తూ ఉంటాడు, నేను ఓకే, చూసి నేర్చుకున్నాను. రైట్. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పాలి సార్. చెప్పండి. 2004లో గుంటూరుకి మీరు కళ్యాణి గారు, బాబీ అంటారు చూడండి, కళ్యాణి గారు, అవును. మీ ఇద్దరు వచ్చారు సార్ ఆ, ఒక చిల్డ్రన్స్ జూబ్లీ ఫంక్షన్కి. ఆ, అప్పుడు నేను ఎక్కి మిమిక్రీ చేస్తున్నాను, అచ్చా. మీరు ఉన్నారు. మీ వైపు చూసుకుంటా వెళ్తున్నా, అక్కడ నా కెమెరామ్యాన్స్ ఎవరు తెలియదు. అయితే మీరే వెనక్కి పిలిచి బాబు డ్రా ఫోటో తీ అని నన్ను ఫోటో తీయించారు సార్. కానీ ఆ ఫోటో ఎలా తీసుకోవాలి తెలియలేదు సార్. ఫోటో ఎలా తీసుకోవాలి? నా అదృష్టం ఏంటంటే ఆ కెమెరామ్యాన్ తెలియదు, ఎక్కడ ఉంటుందో స్టూడియో తెలియదు. ఆ ఎమ్మెల్యే దగ్గర చేసే డ్రైవరు మా కాలనీలో వాడు సార్. ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఫోటో చూస్తుంటే ఇది మావాడు ఫోటో అని తెచ్చి నాకు ఇచ్చారు సార్. ఆహా, ఫోటో ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజు. చాలా బాగా చేసావు. అందరు ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటావు? డాన్సులు చేస్తుంటావా లేకపోతే మిమిక్రీ చేస్తుంటావు? మిమిక్రీలో స్పెషలిస్ట్ 120 వాయిస్ల దాకా చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, కోమ్లీ. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు దాదాపు ఒక 7-8 years బ్యాక్ చూశాను. ఇంత పిల్లప్పుడు నువ్వు మిమిక్రీ చేసేదానివి. అవును, ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడు చేస్తాను. నీతో పాటు మీ చెల్లెలు కూడా చేస్తుంది. అవును, కోమలి సిస్టర్స్. కోమ్లీ సిస్టర్స్, పరుచూరి బ్రదర్స్ లాగా. ఓకే, చదువుకుంటూ మిమిక్రీ చేస్తున్నారా లేకపోతే మిమిక్రీయే జాబ్ కింద? లేదు, చదువుకుంటా. ఇప్పుడు నేను +1 లో ఉన్నాను. +1. సిస్టర్ ఏం చదువుతుంది? సిస్టర్ 7 చదువుతుంది. 7 చదువుతుంది. తను ఇంకా నర్సరీ నుంచి చేస్తుంది. నేనైనా కనీసం 2nd, 3rd క్లాస్ నుంచి. తను అవును. నర్సరీ నుంచి స్టార్ట్. ఎందుకంటే నీతో వచ్చి అలవాటు అయిపోయింది తనకు కూడా. యాక్చువల్లీ నేను మిమిక్రీ నేర్చుకుంది కరెక్ట్ గా చెప్పాలంటే దాన్ని చూసే నేను మిమిక్రీ నేర్చుకున్నా. అవునా? ఫస్ట్ అదే స్టార్ట్ చేసింది ఇమిటేషన్. అచ్చా. బట్ ఎందుకు అలా నాకు త్యాగం చేసేసింది. ఆహా, ఆ. అక్క నువ్వు తీసుకో, ఆ. నాకంటే ముందు పుట్టావు అని చెప్పి. ఓకే, కోమ్లీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అనన్య. హలో అలీ గారు, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను ప్రస్తుతానికి బీటెక్ 4th year చదువుతున్నాను Hmm. అండ్ అలాగే యాంకరింగ్ కూడా చేస్తున్నాను. ఓకే, జనాలు బాగా ఆదరించారు. యాంకర్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, సక్సెస్ అయింది దేవుడి దయ వల్ల. అండ్ ఫర్దర్ గా మూవీస్ కూడా ఆఫర్స్ వస్తున్నాయి, వెరీ గుడ్. చూద్దాం ఏది. ఏ సినిమాలో వచ్చింది అవకాశం? చెప్పలేను, అది చాలా మంచి మూవీలో ఆఫర్ వచ్చింది. అవునా? దాసి ఎవరికి చెప్పద్దు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అనన్య. భార్గవ్. హాయ్ సార్. హాయ్. ఏం చేస్తుంటావు? యాంకరింగ్ చేస్తాను, Okay. ఈవెంట్స్. ఎంసీఏ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. Hmm. స్టార్టింగ్ హాబీగా స్టార్ట్ చేస్తాను యాంకరింగ్, ఓకే, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా. రైట్. సో ఇది కాక వేరే ఏమైనా చేస్తున్నావు? జాబ్ లాంటిది ఏమైనా? ఓన్లీ యాంకరింగ్. నో, ఓన్లీ యాంకరింగ్. ఓకే భార్గవ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడ్. ఏంటది? డాడ్. స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడ్.
ఓకే అనన్య భార్గవ్ ఇద్దరు ఎవరు ఆడతారు? భార్గవ్ ఆ? ఓకే Okay, అనన్య ఆడుతుంది, నేను హెల్ప్ చేస్తాను. అనన్య ఆడుతుంది, భార్గవ్ సపోర్ట్ చేస్తాడు. ఇద్దరండి. కరెక్ట్ గా సపోర్ట్ చేయి. మ్మ్. ఆలి గారు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికని? గేమ్ బాగా ఆడాలని. ఫైనల్ సక్సెస్ అవుతుంది. పెద్ద ఆల్ ద బెస్ట్ చేసుకో, మొత్తం విన్నా కూడా. ఓకే అరే మేము మన కూడా మధ్యలో అవసరమా? ఆలి గారు చెప్పండి. ఉండాలి మధ్యలో, లేకపోతే కష్టం. ఏ సొంతూరు ఏ ఊరు మీది? అరే నేను హైదరాబాద్ లోనే పెరిగాను. అదేంటిది? పుట్టింది ఇక్కడేనండి. హైదరాబాద్. ఆ అలా చెప్పాలి. నేను హైదరాబాద్ పెరిగానంటే మిగతా వాళ్ళు ఎక్కడ పెరిగారు? అరే ఒక్కొక్కళ్ళు విజయవాడ అంటున్నారు, ఇంకొకళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా. అలా కదమ్మా, హైదరాబాద్లో ఎక్కడ పుట్టాను. హైదరాబాద్ లో పుట్టాను, హైదరాబాద్ లో పెరిగాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఆ ఓకే. సో ఎట్టా వచ్చింది ఫస్ట్ అవకాశం? నేను ఫస్ట్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఓ కూచిపూడి, కథకళి, మణిపూరి, తంజావూరి, కూచిపూడి. కూచిపూడి. ఓకే. సో నేను మా సిస్టర్ ఇద్దరం నేర్చుకున్నాము. ఆ. సో తను ఫస్ట్ షోస్ కి వెళ్ళేది, నేను తనతో పాటు వెళ్ళాను. ఆ తర్వాత నేను ఊరికే మా అక్కతో పాటు ఏదో మూవీలో ఆఫర్ వస్తే, అది కూడా ముప్పలేని శివ గారి మూవీలో మా అక్కకు ఆఫర్ వస్తే ఓకే. నేను ఊరికే వెళ్ళాను అలా ఫ్లూక్ లో, మా అక్కతో పాటు ఇంట్లో ఖాళీగా ఉన్నానని. ఆయన మా అక్కని పక్కన కూర్చోబెట్టి నువ్వు చేయి సినిమాలో చెప్పారు. ఆహా. ఫస్ట్ అది చేశాను. ఇంకా ఆ తర్వాత ఇదే బ్యానర్ లో నేను స్పెషల్లీ చెప్పాలి, సోనో పిక్స్ ఇస్ మై ఫేవరెట్ బ్యానర్. ఇదే బ్యానర్ లో నాకు మంచి ఫేమ్ వచ్చిందంటే ఇదే బ్యానర్ లో నాకు బ్రేక్ దొరికింది. ఓకే. సో వీళ్ళు పిలిచారంటే నేను ఆలోచించకుండా వచ్చేస్తాను, నాకు అంత ఇష్టం. ఎక్కడ పిలుస్తాడు వచ్చేస్తామా? ఓన్లీ గేమ్ లో అండ్ అంటే పిలిస్తే చాలు నేను వచ్చేస్తానంటే. ఓన్లీ గేమ్ లో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ భార్గవ్. థ్యాంక్ యూ సార్. మూవీ నేమ్ ప్లీజ్. ఆది సింహాద్రి యమ్మ దొంగ. రెడీయా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. సో run 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 put your hands up and say let's have some fun. కమ్. ఆది అయ్యో ముగ్గురికి అంటే ఆల్రెడీ అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చేసి ఉంది, మనీష్ శర్మ గారు. అండ్ డైరెక్టర్ వివి వినాయక్ గారు ఫస్ట్ మూవీ డైరెక్టర్గా. అండ్ ఆది తర్వాత ఎన్టీఆర్కి చాలా గొప్ప పేరు వచ్చింది, యాక్షన్ హీరో. 1 2 3 ఆ యమదొంగ హీరోయిన్ అంటే ఇద్దరు హీరోయిన్లు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, టైం అయిపోయింది కాబట్టి పెట్టలేదు. ఇంకొక అమ్మాయి మమతా మోహన్ దాస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఈ అమ్మాయిని మాకు ఇచ్చేయండి. ఈ అమ్మాయిని ఏం చేసుకుంటా, నువ్వేం చేసుకోలేవు కదా, ఏమైనా చేసుకుంటే మేమే చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో తీసుకో. కోమలి రాజు మిద్దెలు ఎవరు ఆడతారు? చెల్లి ఆ? చెల్లి ఆడుతుంది, అన్నయ్య సపోర్ట్ చేస్తాడు. ఓ అన్నయ్య. అన్నయ్య ఋతిక్ రోషన్ లో ఉన్నాడేంటి? రితిక్ రోషన్ తమ్ముడు సార్ ఆయన. అంటే క్రిష్ 3 సార్, క్రిష్ 4. కృష్ణ 4. ఓకే, రాజు కోమలి ఇద్దరు. ఓకే కోమలి, ఫస్ట్ నీకు ఎలా మిమిక్రీ? ఫస్ట్ మిమిక్రీ ఎవరు నీకు అవకాశం? అసెంబ్లీలో వైఎస్ గారు చంద్రబాబు గారు నువ్వు ఆగవయ్యా, ఒక్క నిమిషం మీరు ఆగండి, అదంతా కాదు, అది కాదు చంద్రబాబు, ఇంత పాదయాత్ర చేసి నేను వచ్చాను అని వాళ్ళు మాట్లాడుకుంటే చూసాం చెల్లి నేను. ఓకే, ఆ ఊరికే అలా చేస్తుంటే మిమిక్రీ అంటారని చెప్పి ఒక ఈవెంట్ లో డాడీ చేయించారు. అలా ఒక 1.5 year నడిచింది. తర్వాత దూరదర్శన్, తర్వాత నేను ఒక దగ్గర చేసినప్పుడు ప్రెస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు టాప్ ఛానల్లో నాకు అవకాశం వచ్చింది. సో అక్కడి నుంచి కంటిన్యూ అలాగా. అండ్ ఇప్పుడు అది దాంతో పాటు మిమిక్రీ చెల్లి నేను చేయడంతో పాటు యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే రాజు, సార్ ఫస్ట్ నీకు ఎలాగ వచ్చింది అవకాశం? అవకాశం అంటే చిన్నప్పుడు నాకు మిమిక్రీ అంటే ఇష్టం సార్. ఓకే, అయితే మిమిక్రీ కోసం ఇంట్లో వాళ్ళని వదిలేసి పారిపోయి హైదరాబాద్కి వచ్చాను. పారిపోయావు? ఇంట్లో పారిపోయాను.
పారిపోయి చాలా కష్టాలు పడ్డాను. చాలా మంది నాకు హెల్ప్ చేశారు. వారిలో ప్రధానంగా ఇందాక చెప్పిన చొక్కా వెంకటరమణ గారు ఆయన నన్ను మా బాగా- గురువు గారు కూడా. అచ్చా. బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్టేజ్కి తెచ్చి నాకు ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టారు. ఓ అలా ఇప్పుడు అన్ని ఛానల్స్లో హ్యాపీగా మంచి పేరుతో సో అలా వచ్చింది. అలా వచ్చింది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజు. మూవీ నేమ్ ప్లీజ్. చిరుజల్లు, వర్షం, వాన. ఓకేనమ్మా? ఓకే. రెడీయా? రెడీ. ప్రభాస్ వచ్చారు. ఉం? ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు. అలీ గారు, వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటున్నా వెనకాలకి ఎవరికి పడితే వాళ్ళకి హై స్కోర్స్ ఇచ్చేస్తే 3D కెమెరాతో వచ్చిన 5D కెమెరాతో వచ్చిన నేను ఒక్క బోర్డు పెట్టగానే స్కోర్ బోర్డు బాబు పెరిగిపోతే కోప్పడొద్దు ప్రభాస్. కత్తందుకోమని చెప్పు బదనాను. ఒక్కటే పోటు. నేను ఇదివరకు కత్తందుకోజానికి అనేవాని ఇప్పుడు నన్ను అందుకోమంటున్నారా? అవును బదనాను. ఓకే, రెడీ? రెడీయా? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పంపలే. వెరీ గుడ్. అంటే జనరల్ ఏంటంటే ఒకటే ఎక్కువ ఆ, మన స్కర్ట్ ఒక్క అడుగు ఎక్కువ. నెక్స్ట్ రౌండ్ చూసుకుంటా. వీళ్ళకి మీకు తేడా ఏంటంటే ఆ, తను అక్కడే ఉండి అందించాడు, ఆ. తను కొంచెం దగ్గరికి వెళ్ళి అందించాడు. అదే. అందుకని అదే, ఒక్కటి అదే. ఎక్కువ పెట్టడం జరిగింది. నెక్స్ట్ మీరు చేసేది అక్కడే ఉండాలి. ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి అందుకోవచ్చు, కానీ మీరు వెళ్ళి అందించుకో. ఏమ్మా అనేనే బాగా చెప్పానా? మంచిగా చేస్తాం కదా. మీరు బాగా చెప్తారండి. అబ్బో, అంత బాగా చెప్పానా? చాలా బాగా. ఓకే. వర్షం హీరో ప్రభాస్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ త్రిష. వాన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, జయసుధ గారు, మీరా చోప్రా. 1 2 3 4 5 6,000 పాయింట్స్. బాలు గారికి వందనాలు. మాకు ఇచ్చేయండి. రెడీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. కోమలి రాజు 6,000 పాయింట్స్. ఓకే, శశి ప్రియా ఇద్దరు ఎవరు ఆడతారు? కాదు, ఎవరు ఆడతారు కాదు, చెప్పడం అసలు ఊపుకుండా వచ్చేస్తాను ఏంటి? బాబుకి తొందర ఎక్కువ. ఆడతారు, ఆయన మగతారు. శశి ప్రియా ఇద్దరులో ఎవరు ఆడతారమ్మా? నేను ఆడతాను, హెల్ప్ చేస్తాను ఈ అమ్మాయి ఆడతాను. ప్రియా ఆడుతుంది, శశి సపోర్ట్ Help చేస్తా. అంతే. రండి ప్రియా, ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ యాక్చువల్లీ మా సిస్టర్ న్యూస్ రీడింగ్ తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆలోచించి చెప్పమ్మా. అవును, అక్కడ కూడా న్యూస్ రీడింగ్ sister. తనకి ఆడిషన్ కి వెళ్ళింది. న్యూస్ ఇందాకే అర్థమైపోయింది. ఆ. రెండు విషయాలు అసలు చేయకూడదు సార్. ఏంటిది? ఒకటైతే అలీ గారితో కామెడీలు చేయకూడదు, సుమాకతో పంచ్ లేకూడదు. ఓకే, రెండు ఇందాక అనన్యం చూస్తే అర్థమైపోయింది. లేదు మాకు అండర్స్టాండింగ్. మనకు తెలియదు కదా. అదే అదే ఓకే. సో మా సిస్టర్ న్యూస్ రీడింగ్ కి వెళ్ళింది, ఆడిషన్ కి వెళ్ళింది. నేను ఖాళీగా కూర్చున్నాను. నేను సర్లే నేను ఇస్తాను ఏముంది అని చెప్పి. సో తను సెలెక్ట్ అవ్వలేదు, నేను సెలెక్ట్ అయిపోయాను. అలా అనుకోకుండా యాంకరింగ్ లోకి వచ్చేసి అనుకోకుండా ఒక రోజు అలా అలా జరిగిపోయింది. జరిగిపోయింది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శశి నీకు ఎలా వచ్చింది అవకాశం? సార్ సిస్టర్ సిస్టర్ లేదు, మా బ్రదర్తో పాటు నేను వెళ్ళాను. మా బ్రదర్ పుట్టిగా ఉండేవాడు, నేను కొడుకున్నాను. కాదు సార్, యాక్చువల్లీ ఒక ఛానల్లో టాలెంట్ హంట్ పెట్టారు సార్. అన్వేషణ అని ఒక టాలెంట్ హంట్ పెట్టారు. ఓకే. త్రూఅవుట్ ఏపీ అరౌండ్ 10,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వచ్చారు. ఐ కేమ్ ఏపీ ఫస్ట్. సో అది ఆ ఛానల్లో అనుకోకుండా కుదరలేదు. వేరే అమ్మాయితో పాటు ఈ పర్టికులర్ మ్యూజిక్ ఛానల్కి వెళ్ళాను సార్. ఆడిషన్ కోసం వెళ్ళాను. ఆడిషన్ ఏముందో తొక్కలే వచ్చింది లేకపోతే లేదు, రాయేసావు. అది రాలేదు. ఇది ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వలేదు, ఆ అమ్మాయి బయట వెళ్ళిపోయింది, నన్ను తీసుకున్నాను. అమ్మాయిని సైడ్ చేసి నువ్వు ఉంటున్నావు. మీకు తెలుసా అలీ గారు, ప్రతి షోలో ఆ అమ్మాయి ఎవరో తెలిసినా తెలియకుండా అందరికి ఐ లవ్ యూ చెప్పేస్తున్నారు. ఎవరు? ఇదిగో ఈ మహానుభావుడు అందరికి. అమ్మాయిలు కొద్దిగా చెప్పి ఇలా అయ్యాడు సార్. ఓహో, అందుకే ఆయన సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి కూడా వినట్లేదంట.
ఊరికే ఎలా చెప్తున్నా కాదు కాదు. చూస్తున్నా ఆహా, ఎవరన్నా ఓకే అని చెప్పింది ఆవిడ? చాలా మంది సార్. చాలా మంది చెప్పారా? అంటే షోలో జనరల్ గా ముగ్గురిని బాగా ఇమిటేట్ చేస్తుంటాను సార్ షోలో. మన పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ ని అండ్ మన మహేష్ బాబు గారిని ముగ్గురిని ఇమిటేట్ చేస్తుందా. వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ అయిపోయారు. అంటే ఆ వచ్చిన అమ్మాయిలు ముగ్గురు నీలో చూసుకుంటున్నారా? స్టోరీలు చెప్పేస్తున్నారు సార్. స్టోరీలు క్రియేట్ చేస్తాడు. మీరు టైం ఇచ్చారంటే రేపు దాకా చెప్తాడు. నీకు పడలేదని కుళ్ళురా ఎదవా. ఓకే, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? సార్ ప్రియా. నేను ఆడతాను. ప్రియా ఆడుతుంది, నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. చిరుత రక్ష నాయక్. ఓకేనా? నువ్వు ఏమాత్రం బాధపడకు, అన్ని మన సినిమాలో బాబు. చాలా బాగున్నాయి. చెడు చాలా బాగా చేస్తారు. అమ్మా చేసి స్కిట్ అయి మాకు చక్కగా పెట్టు, లేకపోతే గుండ హనుమంతుడు ఒప్పుకోడు. ఓకే, రెడీ? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో ఓకే, నో ప్రాబ్లం. రచ్చ డైరెక్టర్ సంపత్ నంది, హీరోయిన్ తమన్నా, హీరో రామ్ చరణ్, చిరుత నిర్మాత అశ్విని దత్ గారు అండ్ పురి జగన్నాథ్ డైరెక్టర్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి చేసరికి అనన్య భార్గవ్ 5,000 పాయింట్స్, కోమలి రాజు 6,000 పాయింట్స్, శశి ప్రియా 5,000 పాయింట్స్. ఎందుకని ఓ సెకండ్ ఇచ్చా? ఒక వెయ్యికే అట్లా బ్రదర్ ఏమిటి, ఇసుక ఏమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఇస్ దేర్ ఏమిటి అక్కడ? నేనేమి చేయడు చెప్పు. జీవా గారా, వెరీ గుడ్, బాగా థ్యాంక్ యూ సార్. ఓకే రాజు, ఇంకేం చేస్తావు? అంటే ఒక కాన్సెప్ట్ రాసుకున్నాను సార్ నేను. గుండు హనుమంతరావు గారు వాయిస్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ అంటే సుత్తి శోభనాద్రి అని కాన్సెప్ట్ పేరు పెట్టాను, మంచి పేరు తెచ్చింది. రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్తుంటే గుండు హనుమంతరావు గారు పాట పాడుకుంటూ ఆ అబ్బాయిని కెలుగుతున్నాడు. భలే మంచి రోజు పసందై, ఒరే ఇట్రారా, ఏంట్లో మీ ఇంట్లో అంత పండగ వాతావరణం కనపడుతుంది అంటే ఈరోజు మా తాత 199 పుట్టినరోజు సార్, కేక్ వస్తున్నాడు. ఏ మీ తాత ఇంకా పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పడో తెలుసా? ఏం పీకాడు? ఆ రోజు జాతి పక్షిగా నెమల ఉండాలని పోరాడి సాధించాడు సార్. మీ తాతకి బుద్ధుందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి ఏం సార్ చండాలంగా? కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకొచ్చి తింటుందా నెమలు వచ్చి తింటా? కాకొచ్చి తింటా సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాలి అరిసేది కాకా నెమలా? చెప్పండి అలీ గారు. పిల్లలందరూ గోల్ చేస్తుంటే కాకి గోల్ చేయొద్దంటారా, నెమల గోల్ చేయొద్దంటారా? ఎక్కడికన్నా కబురు పెట్టమంటే కాకితో కబురు పెట్టమంటారా, నెమలతో కబురు పెట్టమంటారా? కాకితో కబురు పెట్టమంటారు. మీరు ఒక్కలే ఉన్నారంటే ఏ కాకి అంటారు, ఏక నెమలయ్యారంటారు. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడితే క్యాబరీ డాన్స్ చేసుకునే నెమల కావాల్సి వచ్చిందా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను, లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలు ఎలా తన్నిస్తారు సార్? కాకిలంటే పోలీసులు రా ఎదవా పో. వెరీ గుడ్, సూపర్ రాజు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ పిలిచేద్దాం. అర్థమైంది రాజా, బంగారు రాజా, ఐటమ్ రాజా, లవ్ యూ రాజా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా.
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ 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 ఒకరికి ఒకరే హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హాయ్ హాయ్ వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలి ఓకే మరి రెడీయా రెడీ సార్ 5 క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఐటమ్ రాజా తన వేసుకున్న కోటును ఏ చేత్తో విసిరా అక్కడ వెలిగింది చెప్పండి రైట్ హ్యాండ్ సార్. షూర్ షూర్ సార్. కన్ఫర్మ్ 100%. శశి ప్రియా దట్ ఈస్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ $7,000 points. Very good, Shashvi and Priya. The second question. Item Raja, bike to ఎన్ని ఎన్ని శశి ప్రియా ఏంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటమ్మా సార్ ఐటమ్ రాజా బైక్ తో ఎన్ని రౌండ్స్ వేసాడు? ఒకే రౌండ్. ఒకే రౌండ్ షూర్ 100%. రైట్ ఆన్సర్ శశి ప్రియా 9,000 points. థర్డ్ క్వశ్చన్ ఐటమ్ రాజా ఏ చేతికి వాచ్ ఉంది? కోమలి రాజు లెఫ్ట్ लेफ्ट Yeah. श्योर షూర్ कंफर्म लॉक किया जाए किया जाए या అన్నీ మనకు తెలుసు. कोमली राजू दैट इज ए राइट आंसर వెరీ గుడ్ అలీ గారు ఆ రోజు నేను మీరు డాన్స్ చేసిన పాటకి నేను డాన్స్ చేశాను. ఆ తర్వాత రామ్ చరణ్ తేజ డాన్స్ చేశాడు. ఆ తర్వాత మీరు ఆ డాన్స్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏటీఎం గుర్తొస్తుంది. ఐ మీన్ ఏ అంటే ఆలీ టైమింగ్ మారలేస్ అనమాట. థ్యాంక్ యూ రాజు ఏమ్మా అన్నని ఎలా అయిపోయాయి ఆన్సర్లు మర్చిపోతానేమో టెన్షన్. ఆన్సర్లు మర్చిపోతామన్నా ఓకే సో కోమలి రాజు 8,000 points వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ ఐటమ్ రాజా మెడకున్న టై
ఏంటి అనన్య భార్గవ్ చెప్పండి ఏంటి క్వశ్చన్ ఏంటి టై ఏ కలర్? ఇంకా నువ్వే క్రియేట్ చేసుకో అన్నారు కదా. క్వశ్చన్ ఏంటి ఐటమ్ రాజా మెల్ల వేసుకున్న టై ఏ కలర్? ఐ ట్రస్ట్ యు భార్గవ్. బ్లాక్. షూర్ షూర్. అనన్య భార్గవ్ రైట్ ఆన్సర్. విశ్వాసలే పిల్లగాలులై మోతాకగా ఏదో 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 అనన్య భార్గవ్ 7,000 పాయింట్స్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఐ మీన్ 5th క్వశ్చన్. ఐటమ్ రాజా నడిపిన బండి ఏంటి? బండి వచ్చేసి యాక్టివా. దానికి లెఫ్ట్ సైడ్ లో సిగ్నల్, రైట్ లెఫ్ట్ సైడ్ లో సిగ్నల్ వెలుగుతూ ఉంది. అది రెడ్ కలర్. దాంతో ఒక రౌండ్ వేసారు. నో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అమ్మాయి కూర్చుంది. అమ్మాయి కూర్చుంది. ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ ఉంది. చాలా- లేదంటే అది మీరు క్వశ్చన్ వేసుకోండి, దానికి ఆన్సర్ చాలా కాదు మీరు చాలా క్వశ్చన్లు చెప్పేశారు. నేను అడగాల్సిన క్వశ్చన్ ఒకటే. నేను చదివేటప్పుడు మీరు లాగేశారు కాబట్టి క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే ఏదో ఒకటి దాని మీద ఫిక్స్ అవ్వండి. అది ఎస్ ఆర్ నో అనేది నేను చెప్తాను. బండి రెడ్ కలర్, లెఫ్ట్ సైడ్ సింగిల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? ఏ సైడ్ లో వెలుగుతుంది? ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. షూర్. షూర్. ఓకే కోమలి రాజు, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ఎంత పని చేసినావన్న చెల్లమ్మ మొత్తం పోయింది. ఇటువైపు నుంచి తిప్పుతున్నప్పుడు లెఫ్ట్ సైడే ఉంటుంది కదా. మనకి ఎక్కువ పాయింట్లు వస్తే చెక్కు డబ్బులు ఇస్తాను, చెక్కు ఇస్తా అని చెప్పి దానక్క అయితే వాకే రాంగ్ అయితే మనం ఏం చేయలేం కదా. కోమలి రాజు 8,000 లో నుంచి 2,000 మార్క్ ఇచ్చేస్తే మీది 6,000 పాయింట్స్. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా నడిపిన బైకు ఎటువైపు ఇండికేటరు వెలగటం లేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐటమ్ రాజా అయ్యేసరికి అనన్య భార్గవ్ 7,000 పాయింట్స్, కోమలి రాజు 6,000 పాయింట్స్, శశి ప్రియా 9,000 పాయింట్స్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా ఆసుపత్రి. ఏంటది? ఓకే లెట్స్ స్టార్ట్ కాస్కో నా ఆసుపత్రి. హాయ్ చెప్పండి దానికి. మరి ఎంతమంది వేసారు ఇక్కడ? ఓకే ముగ్గురు. ఫస్ట్ దాన్ని పంపిద్దాం. సార్ లేడీస్ ఫస్ట్ సార్. సారీ లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. ఫస్ట్ అనన్య గారు ఫస్ట్. వాళ్ళిద్దరు సార్. ఇద్దరు. చిన్న పాప సార్. చిన్న పాప. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ అనన్య. అనన్య గారు పడితే మాకేం ప్రాబ్లం లేదు సార్. అనన్య వేడికి తను తట్టుకుంటే అమ్మాయి బతికిందంటే మేము హ్యాపీ. ఎవరు? అమ్మాయి బతికిందంటే మేము కూడా సేఫ్ అన్నట్టు. ఇక్కడ అనన్య ఏంది ఆ జోక్? కాదు ఎక్స్పెరిమెంట్ ఏదైనా జంతువుల మీద చేసినట్టు ఫస్ట్ అనన్య ఎక్కి ఓకే తట్టుకుందంటే బుల్లు, దాని తర్వాత మేము. తనతోనే ఫస్ట్ ఆడిచ్చాడు. కాదు మీరేమన్నా అనన్య గారు ఫీల్ అవ్వట్లా, అలీ గారు ఫీల్ అవుతున్నారు. అది గెస్. చెప్తాను. కానీ ఇంత మాట చెప్పిన తర్వాత ఫస్ట్ నేను ఎవరిని పంపిస్తాను తెలుసా? నన్నా గో. నువ్వు దాని అంకెళ్ళకూడదు, అలాగా ముందు నుంచి వెళ్ళాలి. స్టే మనోడే శశి మనోడు. గంట కొట్టు కింద, దాని గంట కొట్టు. అలా ఎక్కకూడదు, కొట్టు కొట్టు. అది ఎక్కువ. రెడీ శశి? రెడీ సార్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కూర్చుంటావు అనుకుంటే అలా పుసుక్కుని పడిపోయావు. లే పైకి రా. పడిపోలా, ఎంత మెత్తగా ఉందో చూస్తున్నాడు అంతే. అయ్యయ్యో కానీ నీ ఊపు చూస్తే
మినిమం 2 minutes కూర్చుంటాం అనుకున్నాను. ఓకే నెక్స్ట్ కోమలి. ఆగు 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 అందరినీ మిమిక్రీ చేస్తావు కదా, ఒకసారి ఆవులా గారు ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి? అది ఇంతవరకు విచిత్రంగా అలా ఎవడు ఎక్కడ. ఓకే వెరీ గుడ్ సూపర్. రెడీ? చెల్లి కమాన్ విన్ అవ్వాలి చెల్లికి చెప్పు. ఓ చెల్లికా? అక్కడి నుంచి ఊపిందా చెయ్యి? ఓకే రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా. ఓకే होता है कभी कभी ऐसा होता है. అందరు ఆడిశారు. छोटे छोटे ఇప్పుడు వెళ్ళబోతున్నారు. వెరీ గుడ్. అందరు ఆడిశారు, ఎవరు లేరు, ఎవరు గెలవలేదు. దానికి బాయ్ చెప్పేద్దాం. ఓ నువ్వు కదా పూర్జులు కీర్తిశేషులు అనన్య గారు. నాకు తెలుసు అనన్య గారు బాగా ఆడతారు, ఎందుకంటే మీరు బాగా ఆడతావు నేను చూసాను. ఈ బెల్ట్ వాడిన తర్వాత చాలా సన్నపడ్డారు. అవును మిత్రమా, నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే వావ్ సూపర్. ఇది చూసినప్పుడు నాకు ఎంతో కష్టంగా అనిపించింది, నేను దాని మీద ఎక్కినప్పుడు అది చాలా సులువుగా అనిపించింది. కానీ అనన్య గారు ఆడతారు. అయిపోయిందా? రేంజ్ లో కోఆపరేషన్ ఎవరికి రాలేదు. కానీ చాలా బాగా ఉంది అనేది. కోఆపరేషన్ కాదు, నో కోఆపరేషన్. అక్కడ పెడితే మమ్మీ నేను దీని మించి పడిపోయినా నువ్వు నాకు అదే మామిడికాయ పప్పు పెడతావని నాకు ప్రామిస్ చేయి. ఏం కాదమ్మా బంగారు తల్లి, నువ్వు వెళ్ళి ఎక్కువ. డమ్మీ దండం పెట్టుకో ఫాస్ట్. అంటే ప్రేమనే కాదలే, ఇష్కి ఇంకో భాష రాదే నాకు. ఓకే కాదు, చెవులోకి లేవని చెప్పమ్మా బంగారు తల్లి. చిన్న పిల్లండి. కబేలాగా పంపిమంటావా? ఎవరి మీద ఎవరెక్కారు సార్? ఎవరి మీదకి ఎవరెక్కారు? దాన్ని చేసి బర్రె అన్నాడు, తప్పు కాదు. దట్ ఈస్ కాల్డ్ బుల్. yes the rock the bull. దీన్ని స్పెయిన్ లో చాలా ఫేమస్. ఆప్తారా కొంచెం ఇక్కడ నాకు టెన్షన్ అవుతుంది, తొందరగా స్టార్ట్ చేయి. టెన్షన్ ఎందుకు, దండగా ఆలి గారు ఉండగా. ఓకే రెడీ? గట్టిగా రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మట్ట గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నువ్వే జానా. సూపర్ సూపర్ సూపర్. అయ్యాక పడ్డావు. మమ్మీ ఐ లవ్ యు మమ్మీ. ఎందుకు మామిడికాయ పప్పు? మమ్మీ కాదు, బుల్ అయింది. ఆ బుల్ గారు చెప్పాలి. ఎవరు మీ మమ్మీ చెప్తున్నా లేకపోతే ఇంగ్లీష్ సినిమా మమ్మీయా? దాన్నే చేస్తా. బుల్లు మీద బుల్ ఎక్కినట్టుంది ఎంతసేపు. అయ్యయ్యో వెరీ గుడ్ అనన్య, సూపర్. క్లాస్ 4000 points అనన్య, వెరీ గుడ్. సో ఓన్లీ దీనిపైన ఛాంపియన్ అండ్ కర్ణ మల్లేశ్వరి అంటే ఆవిడ గెలిచింది. ఆవిడకి చాలా ఫేమ్ ఉంది, చాలా ఫాలోయింగ్ ఉంది, అది నాకు ఉందంటే నాకు చాలా ఆనందం ఉంది. ఓకే సో దీని మీద ఓన్లీ 1
వాళ్ళు ఏమీ లేదు. ఈ సందర్భంలో కోమలి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఎందుకంటే Ali Garu, I'm sorry. And yeah, I'm very happy here for being in Sriniketan. Ali 369. Thank you so much, Ali uncle, for inviting me here. And it was very nice playing with Shashi uncle, Priya auntie, Raju uncle, and Bhargav uncle. You're awesome. And mainly Ananya auntie, you are fabulous because being on the Chantidani Mida antasipu kurchodam and all that is very good. Congratulations for that. Thank you. And thank you, Ali uncle, once again for inviting me here. I enjoyed a lot and I hope I'll win the show with your cooperation. Thank you. Hey, Manchu, lastly. And thank you for inviting me here and మా నాన్నగారి గురించి బ్రదర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళందరూ here coming my father నచనలో కంచు మోహన్ బాబు మంచు. అమ్మాయి చాలా బాగా చెప్పింది. అది పోతే ఎవరూ ఎక్కలేరు అనుకున్నది అనన్య మాత్రం బాగా ఎక్కింది. ఎప్పుడు కింద పడకుండా అనన్యను చూస్తే మా బంగారు తల్లి మా కూతురే గుర్తొస్తుంది. ఆ పట్టుదల, ఆ దీక్ష వెరీ గుడ్ అమ్మా. కీప్ అప్. నాన్నగారు మీరు ఒకటి మిస్ అవుతున్నారు. I'll tell that. ఈ రౌండ్ లో స్పెషల్లీ relationship between a bull and participant must be like a fish and fisherman, not fish and water, not like a fish and fisherman. What do you say, నాన్నగారు? చాలా బాగా చెప్పావమ్మా. Thank you. నా పులకలన్నీ పురుగుపుచ్చుకున్నావు. కీప్ ఇట్ అప్. ఎక్కడ నువ్వు ఉండేది? ఎక్కడ రాజు? ఎక్కడ ఉంటున్నావు? యోసఫ్ కూడా సార్. యూసఫ్ కూడా అన్నయ్య, యూసఫ్ కూడా. నువ్వు ఎక్కడ? కాదు, ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? Actually, to say frankly, I love Lakshmi Garu. Her way of speaking English kanivandi and Telugu kanivandi. She stayed in US and came back. And Telugu ni kuda, she want to speak that. She have that, so I like that so much. And I love imitating Manchu Lakshmi Garu. Thank you, Ali Garu, for giving this opportunity. Sorry, Ali uncle. వెరీ గుడ్. అంటే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు ఇమిటేషన్ చాలా తక్కువ మంది చేస్తారు, అంటే చేయరు. కానీ మంచు లక్ష్మి ఇమిటేషను చాలామంది చేస్తున్నారంటే అమ్మాయి అలా కావాలని మాట్లాడుతుంది కాబట్టి ఆ ఇమిటేషన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అమ్మాయికి ఇంకా ఫేమ్ అవుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఓకే, సో దానికోసం ఒకసారి మంచు లక్ష్మికి వెరీ గుడ్, బాగా చేసావు, కీప్ ఇట్ అప్. ఇలా చేస్తే మోహన్ బాబు గారు చాలా మంచుకుంటారు, ఏం కోప్పడరు. నువ్వు కోప్పడతావని ఎప్పుడైనా చేయకుండా మా అంతాయేమో మానద్దు, చెయ్యి. ఓకేనా? నువ్వు ఈసో కూడా రెడీగా ఉండు. ఇద్దరు వస్తారు, నీ పేరు రాజా అంటారు, జూలో నీ జూ కట్టు. ఓకే, 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, మరి కాసుకోవడం ఆసుపత్రి పూర్తయ్యేసరికి రాజు కోమలి 6000 పాయింట్స్, శశి ప్రియా 9000 పాయింట్స్, అనన్య భార్గవ్ 11000 పాయింట్స్. హ్యాపీ? ఓకే, వెరీ గుడ్. ఓకే అనన్య, ఫస్ట్ కలర్ బాల్ తెచ్చుకుంటా, లేకపోతే వేరే చోట ఎవరితో ఆడించినా? వేరే ఆడించండి సార్. ఇందాక కూడా కాదు సార్, ఇందాక కూడా మీరు మా చేత ఆడించారు. అన్యాయం. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి కాబట్టి. ఓకే అలీ గారు, నో ప్రాబ్లం. అధ్యక్ష, అధ్యక్ష మేము ఆడతాం. నో ప్రాబ్లం. అధ్యక్షే అమ్మా, అధ్యక్ష. ఓన్లీ ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
రండి. గ్రీన్ పోతే రెడ్, రెడ్ పోతే బ్లూ. 5 లక్షలు. ఏది పడితే అది తీస్తే 1 That's it. అమ్మా అనన్య, ఏదేమైనప్పటికీ నేను కనుక చూసుకున్నట్టయితే ఎంతో చక్కగా 6 బాల్స్ ని తీసావు. ఈ 6 బాల్స్ తో నువ్వు విజేత అవ్వచ్చు కాకపోవచ్చు. ఏమంటారు ఎంఎస్ గారు? నేనేమంటాను ఏం లేదు. నేను ఎంఎస్ని కాదు, నేను వి హనుమంతరావు మాట్లాడుతున్నా. అలీ గారు అంటే నాకు మస్తు ఇష్టం. నేను కూడా కావాలంటే నాకు పచ్చ బంతులు ఇవ్వండి, ఎందుకంటే మా పార్టీ కలర్ పచ్చ. ఏంటయ్యా నువ్వు పచ్చ అని మాట్లాడుతున్నావేంటి? ఏ కలర్ పడితే ఆ కలర్ తీయద్దు. నేను తీసిన కలరే నువ్వు తీయాలి, అర్థమవుతుందా? ఓకే 6 కాబట్టి 12,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఓకే రాజు నెక్స్ట్ మీరే, నెక్స్ట్ హై స్కోర్ మీదే. నీకేం డౌటా? అది మీరే, ఆ? ఆ బాల్ తీసేది మీరే. ఒక పని చేద్దాం. నెక్స్ట్ మీరే అంటున్నారు కదా, మీరాడండి. మీరు ఎందుకు ఆడకూడదు? యా ఏ అంటే వాళ్ళు తీసిన బాల్స్ కౌంట్స్ బట్టి మేము ఎక్కడ ఉన్నాయి అలా కాదు. ఇప్పుడు ఏంటంటే సెట్ చేస్తాం, మీరు ఫాలో అండి. ఓకే, వాళ్ళు ఆడిన కలర్ మీరు ఆడకూడదు మళ్ళీ. అదే తెలుసు, ఆ సిస్టమ్ తెలుసు కదా. సో అందుకోసం ఓ బాల్ తెచ్చుకో, వేరే కలర్. మీరు అంటే మనల్ని మారారు చెల్లమ్మ. ఏది మీరు అని మమ్మల్ని మారారు. ఓహో మారారు. అయితే ఎల్లో తీసుకో. వద్దు డర్టీ ఫెల్లో అంటారు, ఎల్లో తీసి ఎనీ హౌ. ఓకేనా? ఇలాగ ఇచ్చేయమ్మా, ఇది కట్టుకోమ్మా. అక్కడ రెడీగా ఉందన్నా. అదే రెడీయా? రెడీ. చెల్లమ్మ కాచుకోమని దెబ్బ. నాన్నగారు చెప్పినట్టు పెంచక బాబాయ్, పద తొడగొట్టి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద మ్యూజిక్. కూర్చోండి. వెరీ గుడ్. బాబాయ్ అబ్బాయి కలిసి పట్టుకోండి. 1 9. అందుకే వచ్చాయి. చాలా బాగా ఏరారు బాబు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారో చెప్పండి మీరు కూడా. ఎందుకు జనాలకు తెలుసు కదా ఆయన మనసు, ఆయన మమత. ఎప్పుడు ఆలి 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 అంటూనే ఉండేవాడు బాబు. 9 కాబట్టి 18,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఇది మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అనన్యను భార్గవ్ 23,000 పాయింట్స్ అండ్ కోమలి రాజు 24,000 పాయింట్స్, అంటే 1,000 ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు 8 బాల్స్ తీస్తే మీరు గెలిచే అవకాశం ఉంది. తక్కువ తీస్తే ఆసుపత్రి మీకు ఇస్తారు. ఓకేనా? మరి రెడీయా? ఫస్ట్ ఒక కలర్ తెచ్చుకోండి. శశి ప్రియ కలిసి చేటల కోసం వెళ్ళారు. వెళ్ళి బంతులు ఎక్కడ ఉంటాయో మనం కరెక్ట్ గా ఎక్కువ తీయాలని బాగా ఆలోచిస్తున్నారు అలీ గారితో కలిసి కూర్చొని. అది జరిగింది. తర్వాత ఏందన్నది ఈ ఎపిసోడ్ లో మీరు చూడండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారు? డోంట్ గో అవే, కీప్ వాచింగ్ ఆలీ 360. ఓకే, రెడీయా? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
కాదమ్మ లెక్క పడదా పడేమ్మా అది పడే కూర్చో. ఇది లెక్కలో రాదు కాదు ఒక చాట్ తీసుకో లెక్క పెట్టండి 1 రాదు అది రాదు 8 వెరీ గుడ్ సూపర్ 16,000 పాయింట్స్ వెరీ గుడ్ ఎంత చేట పూర్తయ్యేసరికి అనన్య భార్గవ్ 23,000 పాయింట్స్ కోమలి రాజు 24,000 పాయింట్స్ శశి ప్రియా 25,000 పాయింట్స్ Sriniketan Ali 369 who is the Katravalli the winner Katravalli Sesi and Priya please come It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో okay all the best Sesi Priya so మీరు గెలుచుకున్నారు 25,000 పాయింట్స్ దానికి ఇంటూ 9 టైమ్స్ మీరు గెలుచుకున్నారు 2,25,000 మీ ఇద్దరికి ఓకే ఊగే ఊగేరో It's time to party. ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఓకే మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి షబ్బక్ హై Ali 369 who is the Katravalli ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు